హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు జ్యువెలరీస్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. కలెక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్లోనే తీసుకొని వచ్చాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇది కూడా చూడండి 1299 రూపీస్. ఇయర్ రింగ్స్ చైన్ రెండు కూడా వస్తున్నాయి. ఇది కూడా చూడండి 1999 రూపీస్ మాత్రమే అండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేశారు అని అంటే మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది. ప్లస్ నేను ఏమేం ప్రాసెస్ చెప్తున్నాను అనేది కూడా మీరు మర్చిపోతారు. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకోసం డెఫినెట్గా తీసుకొని వస్తాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా? చూడండి చాలా బాగున్నాయి. ఈ కలెక్షన్ కూడా 699 రూపీస్. చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఇంకా న్యూ డిజైన్స్ కూడా వచ్చినాయండి మన దగ్గర. అవి కూడా నేను త్వరగానే పోస్ట్ చేస్తాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తప్పకుండా నేను అన్ని కలెక్షన్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ఇంత మంచి కలెక్షన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మంచి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. చాలా బాగున్నాయి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే వచ్చేస్తున్నాయండి. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఫీడ్బ్యాక్స్ కానీ కస్టమర్స్ కానీ అవి కూడా కొంతమంది సెండ్ చేస్తున్నారు, ఇంకొంతమంది సెండ్ చేయట్లేదండి. ఫీడ్బ్యాక్ అనేది సెండ్ చేసిన వాళ్ళకి కొంచెం నేను వీడియో లాస్ట్లో నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అందరు కూడా మంచి ఫీడ్బ్యాకే ఇస్తున్నారు. మీరు కూడా ఏ కలెక్షన్ అయినా నచ్చింది అని అంటే కొంచెం ముందుగా బుక్ చేసుకోండి. ఎందుకంటే స్టాక్ అంతా అయిపోతూ ఉన్నాయి. సో అందుకనేసి చాలామందికి కొన్ని కలెక్షన్స్ అనేది సెండ్ చేస్తూ ఉన్నారు. ఆ కలెక్షన్స్ అనేది కూడా అయిపోయాయి అని చెప్పాల్సి వస్తుందండి. అందుకనేసి కొంచెం మీరు ముందుగా బుక్ చేసుకున్నారు అని అంటే స్టాక్ అంతా కూడా అవైలబుల్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేశారు అని అంటే మీ డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొంతమంది కాల్ కూడా చేస్తూ ఉన్నారండి. చాలామంది మెసేజ్ చేయండి. మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేశారు అని అంటే మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. చాలామంది అంటే కాల్స్ చేస్తూ ఉన్నారు రిపీటెడ్గా. ఇలా మీరు కాల్స్ చేయడం వల్ల నేను ఎవరిది లిఫ్ట్ చేయలేకపోతున్నానండి. మీకు ఏమన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టారు అని అంటే మీ డౌట్స్కి నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? మీరేమైనా ఆర్డర్ ఇవ్వాలనుకున్నా కానీ వాట్సాప్ ద్వారా నాకు మీరు ఆర్డర్ ఇచ్చారు అని అంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అనేసి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ అప్పుడు మీరు ఒకసారి డౌట్ ఉంది అని మీరు మెన్షన్ చేశారు అని అంటే మెసేజ్లో నేను మీకు కాల్ చేస్తానండి. ఓకేనా? ఓన్లీ ఆర్డర్స్ కోసమే మీరు కాల్ చేయకండి. ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి కదా. సో అందుకనేసి అందరి కాల్స్ లిఫ్ట్ చేయాలన్నా కానీ కొంచెం కష్టమైపోతుంది. సో కొంచెం అర్థం చేసుకోండి. మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేశారు అని అంటే మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను మ్యాక్సిమము. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంత మంచి కలెక్షన్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని చెప్తాను. ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో మీకు ఏం నచ్చినా కానీ ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద
డిస్క్రిప్షన్లో టైటిల్ మీద కూడా ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏం నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకోండి. నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను ఒక ఫార్మెట్ అనేది మీకు సెండ్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే. సెండ్ చేసిన తర్వాత మీకు అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకున్న తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ఓకేనా. మీరు వన్స్ పేమెంట్ అనేది చేసేస్తారు కదా, నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. కొంతమంది స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయట్లేదండి. అంటే పేమెంట్ చేసేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది తప్పకుండా నాకు సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 డేస్లో వస్తుందండి. మ్యాక్సిమం ఏ కలెక్షన్ అయినా కానివ్వండి 7 to 10 డేస్లో మీకు రీచ్ అయిపోతుంది. కొన్ని కలెక్షన్స్ 2 వీక్స్ పడుతుంది. ఎందుకు 2 వీక్స్ పడుతుంది అని అంటే మేక్ చేసి పంపించాలండి, అందుకనేసి 2 వీక్స్ అనేది పడుతుంది. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. వన్స్ మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోయింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎందుకు అని అంటే డ్యామేజెస్ ఏమన్నా వచ్చింది అని అంటే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది. అందుకనేసి కన్ఫామ్గా మీరు అన్బాక్సింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ వీడియో అనేది ఉండాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు, ఎక్కడ కూడా ఆపకుండా 360 degrees అనేది వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంది అని అంటే, వీడియో ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంది అని అంటే నాకు మెసేజ్ చేశారు అని అంటే నేను మీకు ప్రాసెస్ చెప్తాను ఎలా అనేది. ఇప్పుడు కూడా చెప్తానండి, మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. ఫస్ట్ మీకు ప్రోడక్ట్ అనేది వస్తుంది కదా, ఫస్ట్ కెమెరా ఆన్ చేయండి. తర్వాత ప్రోడక్ట్ మీరు చూపించుకుంటూ అడ్రస్ చూపిస్తూ తర్వాత 4 సైజ్ చూపించండి. ఆ తర్వాత బాక్స్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఓపెన్ చేసేసిన తర్వాత ఆ జ్యువెలరీ కూడా ఓపెన్ చేస్తారు కదా, ఇన్ కేస్ డ్యామేజెస్ ఏమన్నా వచ్చింది అని అంటే జూమ్ చేసి కెమెరాకి చూపించండి. జూమ్ చేయకుండా కంటిన్యూ వీడియో మాత్రం వెళ్ళొద్దండి. జూమ్ చేసి చూపించండి ఇక్కడ డ్యామేజెస్ వచ్చింది అని అంటే మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందండి. ఓకేనా. మీరు కానీ జూమ్ చేయకుండా కంటిన్యూ వీడియో అలా వెళ్ళిపోయారు అని అంటే మళ్ళీ అది కొంచెం కష్టమైపోతుంది. మ్యాక్సిమం అయితే డ్యామేజెస్ అయితే ఎక్కడ కూడా రావండి, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా. చలో బాయ్ అండి.